ఆగండి, పుష్ప 2 క్లైమాక్స్ గురించి చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ ఉంది. పుష్ప 1 హిట్ అయిన తర్వాత టీం మళ్ళీ స్క్రిప్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళిందట, కానీ అసలు కథ మాత్రం మార్చలేదు. మారింది ఒక్కటే, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే చిన్న చిన్న మార్పులు, కానీ పెద్ద ఇంపాక్ట్ నే కలిగించాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంకో విషయం, పుష్ప 2లోని కొన్ని సీన్స్ పుష్ప 1 టైంలోనే ప్లాన్ చేశారట, కానీ తరువాత సుకుమార్ మళ్ళీ రివైజ్ చేశాడట. ఎందుకు ఆ సమాధానం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అసలు సీక్రెట్ క్లైమాక్స్ దగ్గరే ఉంది. ఒకటి కాదు, చాలా ఎడిటింగ్ షూట్ చేశారట. సెట్ లో ఫోన్లకే అనుమతి లేదట. ఏ ఎడిటింగ్ ఫైనల్ అవుతుందో చాలా మంది క్రూకి కూడా తెలియదట. క్లైమాక్స్ ఫైట్ మాత్రం 18 నుంచి 20 రోజుల పాటు షూట్ చేశారట. ప్రతి షాట్ కోసం భారీ ప్లానింగ్ జరిగిందట. రిలీజ్ తర్వాత కూడా కథ అక్కడితో ఆగలేదు. రీలోడెడ్ వర్షన్లో కొత్త సీన్స్ యాడ్ చేశారు. జపాన్ ఎపిసోడ్, క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ, ఇంకా కొన్ని మిక్సింగ్ లింక్స్ కూడా చూపించారు. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. సుకుమార్ మొదట అనుకున్న క్లైమాక్స్ ఏది? ఆ సీక్రెట్ ఇప్పటికీ పూర్తిగా బయటకు రాలేదు. బహుశా ఆ నిజం ఒక రోజు బయటపడొచ్చు. అది పుష్ప 3 వచ్చిన తర్వాతే అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్లో చెప్పండి.